మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో అటవీ శాఖ విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని కోరుతూ సామాజిక పోరాట సమితి ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై సోమవారం నిరసన చేపట్టి అనంతరం రస్తారోకో నిర్వహించారు. ఈ మేరకు అటవీ ప్రాంతంలో ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అన్ని రకాల భారీ వాహనాలు అనుమతించాలని డిమాండ్ చేశారు. టైగర్ జోన్ హటావో, జన్నారం బచావో అంటూ నినాదాలు చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి స్థానిక అటవీ శాఖ డివిజనల్ అధికారి రామ్మోహన్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీఓ మాట్లాడుతూ అటవీ శాఖ ఆంక్షలపై నిర్ణయం ఉన్నతాధికారులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉంటుందని, ఈ వినతి పత్రాన్ని ఉన్నతాధికారులకు చేరవేస్తామని హామీ ఇచ్చారు. టైగర్ జోన్ లోగ చేతులేపురి టైగర్ జోన్ టైగర్ జోన్ భారీ వాహనాలను అనుమతించాలి భారీ వాహనాలను అనుమతించాలి టైగర్ జోన్ టైగర్ జోన్ భారీ వాహనాలను అనుమతించాలి. మరి అస్తరా సార్ రావద్దు బయటికి అది చేయాలి సమస్య పరిష్కార మార్గానికి తీసుకుపోవాల్సిందిగా మరి మీరు పత్రిక ముఖంగా అందరికీ నమస్తే. వచ్చాయి ఇట్లాంటి వినతి పత్రాలు గతంలో కూడా వేరే సమూహాల నుండి కూడా తీసుకోవడం జరిగింది. దీన్ని మా పై అధికారులకు మేము వెంటనే తెలియజేస్తున్నాం. ఇది మీకు కూడా తెలుసు, ఇది ఇప్పటి విషయమేం కాదు, ఇది చాలా కాలంగా ఉంది. ఇదేంటి రాష్ట్ర వన్యప్రాణి బోర్డులో తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. అది మీకు ఈ పేపర్లు చదివిన వాళ్ళకి అలాగే పాత వాళ్ళకి తెలిసి ఉంటుంది ఈ విషయం. అంటే మళ్ళీ దీనిపైన నిర్ణయం జరగాలంటే పైన స్థాయిలోనే జరగాల్సింది, ఇది ఇక్కడ జరిగేటువంటి నిర్ణయం కాదు. కొంతమంది ఏంటంటే ఇక్కడ జరుగుతోంది అని అనుకుంటారు, ఏది డివిజన్ లెవెల్లోనో లేకపోతే మా కన్జర్వేటర్ గారి లెవెల్లోనో జరుగుద్ది అని అనుకుంటారు, కానీ అది అక్కడి నిర్ణయం కాదు. మీకు సమస్యలు ఉన్నాయి, అది కాదనట్లేదు. మీకు దానిపైన సానుకూల నిర్ణయం కోసం కూడా క్రింద ఉన్నటువంటి ఫీల్డ్ ఆఫీసర్స్ గతంలోనే రాసి పంపారు, ఇప్పుడు నేను రాయడం కాదు. మేము అదే విషయాన్ని మళ్ళీ మేము పైకి పంపించడం కూడా జరిగింది. కాకపోతే దానికి కొంచెం టైం పట్టవచ్చు. ఓకే, అది అక్కడ వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం. ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఈ టైగర్ రిజర్వ్ అనేటువంటిది ఇది మామూలు ఫారెస్ట్ కాదు, మామూలు రిజర్వ్డ్ ఫారెస్ట్ కాదు, ఇది శాంక్చురీ అంటే అభయారణ్యం అన్నమాట. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇది టైగర్ రిజర్వ్. మీరు టైగర్ జోన్ అని మీరు ఇందాక అన్నారు కదా, టైగర్ రిజర్వ్ దేశంలోనే కేవలం 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి దేశంలో, మొత్తం భారతదేశంలో. మన రాష్ట్రంకి వచ్చేసరికి 2 ఉన్నాయి, అందులో ఇది ఒకటి. దీనికి సంబంధించినటువంటి రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా ఏ విధమైనటువంటి పాలసీ నిర్ణయాలైనా కూడా కేంద్ర ప్రభుత్వం లెవెల్లో జరుగుతాయి సాధారణంగా. ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొన్ని సందర్భాల్లో అధికారాలు ఉండవు. అందుకని నేను ఇక్కడ మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, స్థానికంగా జరిగేటువంటి నిర్ణయాలు కావు ఇవి, పైన జరిగేటువంటి నిర్ణయాలు. మీదేదైతే విన్నపం ఉందో, మీదేదైతే కావాలంటున్నారో, మేము కేవలం పైకి పంపేటువంటి వాళ్ళం మాత్రమే విషయము. మేము నిర్ణయం తీసుకునే పరిస్థితి మా దగ్గర ఉండదు. దయచేసి మీరు గమనించాలి. అయితే ఇది సానుకూలంగా పరిశీలించడానికి మేము పంపించడం జరిగింది. నిజానికి ఈరోజు కూడా ఏదో మీటింగ్ ఉందని చెప్పారు దీంట్లో వన్యప్రాణి